అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మేము ఏఎంసీలో సీనియర్ యూఎంగా వర్క్ చేస్తున్నాను. ఎక్కడైనా నేను డెమోస్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వాళ్ళు కామన్గా చెప్పే మాట ఏంటి అంటే, మేము ఈ మధ్య మట్టి పాత్రలే వాడుతున్నాము, అల్యూమినియం పాత్రలు వాడొద్దు అంటున్నారు కదా, అందుకోసమని మేము మట్టినే వాడుతున్నాము అని చెప్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు అని అంటే, మేము ఇత్తడి పాత్రలు వాడుతున్నాము అని అంటున్నారు. ఇప్పుడు మీకు ఏఎంసీ ప్రోడక్ట్కి, మట్టి పాత్రకి, ఇత్తడి పాత్రలకి తేడా ఏంటో నేను చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది నేను ఒక 3 years బ్యాక్ కొనుక్కున్నాను మట్టి గిన్నె. ఎందుకంటే ఆవకాయ బిర్యానీ వేద్దామనే ఉద్దేశంతో కొనుక్కున్నాను, మట్టి గిన్నెలో వస్తుందని. సరే ఏమైందంటే ఒక 4-5 సార్లు వేసేసరికి ఇది పీల్చుకుంటుంది కాబట్టి మట్టి పీల్చుకొని నెక్స్ట్ ఆహారాన్ని కలిసిపోతుంది. ఆ ఆయిల్ అదంతా లోపల ఉండిపోయి నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ చూడండి అన్ని క్రాక్స్ వచ్చేసేవి. ఇది డైనింగ్ టేబుల్ మీద పెడితే అంతా లీక్ అయిందంతా డైనింగ్ టేబుల్ మీద అతుక్కోవడం, దాని మీద కోస్టర్కి అతుక్కోవడం అట్లాంటివి జరుగుతుంది. ఇంకా అందుకని దీన్ని ఇంకా వాడడం మానేశాను. ఇది కూడా సేమ్ ఇంకొకటి అట్లనే 2 కొనుక్కొచ్చుకున్నాను. ఇది పాలు కాగబెట్టుకోవడానికి వస్తుందిలే, బాగుంది అనేసి. చివరికి దీని పరిస్థితి ఇట్లా అయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టేసా. ఇంకా ఇత్తడి గిన్నెలు అనుకున్నాను. ఇత్తడి గిన్నెలు ఏంటంటే ఇగో ఇట్లా కళాయి పోయి, ఇది జస్ట్ దేవుడికి నైవేద్యం కోసం అని కొనుక్కున్నాను. ఇప్పుడు ఇది కళాయి పోయిందంటే అక్కడక్కడ పోయింది, అక్కడ కొంత భాగం ఉంది. ఈ కళాయి లేని చోట ఏమవుతుంది, ఇది ఆహారం అంటిందంటే విషంగా మారుతుంది మనం దీంట్లో కనుక అట్లే నిలువ ఉంచితే. ఇది డేంజరే. అందుకని ఇత్తడి కూడా అంత సూటబుల్ ఏం కాదనిపించింది నాకు. అంటే మళ్ళీ మనం ఇది ఇట్లనే మర్చిపోయి నిలువ ఉంచితే కళాయి పోతే మాత్రం అది డేంజరే. కళాయి ఉంటే మాత్రం ఏం కాదు, కానీ కళాయి పోతే అది కూడా డేంజరే. ఇది ఎన్ని రోజులు వస్తుంది? ఫ్రీక్వెంట్గా కళాయి వేయించాలంటే అది మనకి కొంచెం టఫ్. ఈ మధ్యకాలంలో వీటిని తయారు చేసే వాళ్ళు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు కాబట్టి ఎక్కడ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇక అట్లనే వాడాల్సి వస్తుంటుంది. ఈ పార్ట్ ఏఎంసీ పార్ట్ నేను 2013లో కొనుక్కున్నాను ఈ ఒక్క గిన్నె. ప్రజెంట్ ఈ 10 ఏళ్ళకు పైన నుంచి ఈ గిన్నెను వాడుతున్నా. ఎక్కడ ఏమాత్రం ఈ గిన్నె చెక్కు చెదరలేదండి. ఈ నేల నుంచి నేను ఆ రోజు దాదాపు నాకు గుర్తున్న కాడికైతే 6-8 వేలేమో పెట్టి కొన్నాను ఈ ఒక్క గిన్నెని. కానీ అంత వర్త్ నేను వాడుతున్నాను. ఇంకా 10 ఏళ్ళైనా నేను వాడతాను. నిశ్చింతగా నేను దీన్ని వాడుతున్నాను. ఇంక ఇప్పుడు దీనికి కొత్తగా లిడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అడ్వాన్స్ వచ్చిన వాటికి కూడా తీసి దీనికి పెట్టుకోవచ్చు. అప్పుడు నేను లిడ్ లేకుండా కొనుక్కున్నాను. మళ్ళీ నేను లిడ్ కొనుక్కొని దీని కుక్కర్లాగా కూడా వాడతాను, గిన్నెలాగా కూడా వాడతాను. నాకు అందుకని బెస్ట్ ఏమనిపించిందంటే, ఏఎంసీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం అందరు భయపడుతున్నారు, కానీ వన్స్ ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టామే అనుకోండి, ఒక 30 ఏళ్ళు కళ్ళు మూసుకొని దాంట్లో వాడుకోవచ్చు. మన పిల్లలు కూడా వాడతారు, మనము వాడతాము. ఇది ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నేను కొనుక్కున్నాను. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినరు. అంటే ఇంకో తరం వాడేంత వయసు వచ్చేసింది వాళ్ళకు కూడా. అందుకని నిశ్చింతగా ఇప్పుడు వీటిని నేను వాడలేను, ఇవి తీసి పడేయాల్సిందే. కానీ ఇందులో పెట్టుబడి పెట్టాము, రిటర్న్ కూడా తెచ్చుకుంటున్నాము. ఆయిల్ లెస్ ఉంటుంది, దానివల్ల కొంత ఇన్కమ్ మనకు వస్తుంది. ఒక ఏడాదిలో ఒక 2-3 ప్యాకెట్లు మిగిలిన అట్లా మిగులుతుంది, ఓ 2-3 సిలిండర్లు మిగిలినా అట్లా మిగులుతుంది. టైం, ఎస్పెషల్లీ టైం చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం గంటల్లో పని చేసే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే చాలా టైం మిగులుతుంది, చాలా సేవ్ అవుతుంది. ఇన్ని ఏమంటారు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏఎంసీలో. ప్లస్ హెల్త్కి అంతకంటే ఎక్కువ ఉంది. న్యూట్రిషన్ ఫుడ్ చాలా మంచిది. ఇప్పుడు ఎంత వెజిటేబుల్స్ ఎంత మంచి తెచ్చుకున్నా ఆర్గానిక్ అని మనం వేలు పోసి కొంటున్నాము, కానీ కుకింగ్కి వచ్చేసరికి ప్రాపర్గా కుక్ చేసుకోవట్లేదు. ఇంకా దాంట్లో ఫలితం లేకుండా పోతుంది. ఒక్కసారి ఆలోచించుదాం అందరం. అంటే నేను ఏఎంసీలో వర్క్ చేస్తున్నానని చెప్పట్లేదు, కామన్గా చెప్తున్నాను. నేను కొనుక్కున్న రోజు నేను ఏఎంసీలో ఏం వర్క్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. కానీ ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అందరికి ఉపయోగకరమే. ఇది ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్. ఐఫోన్లకి మనము ఎంత పెడుతున్నాము ఆలోచించట్లేదు, టీవీలకి ఆలోచించట్లేదు. ఒక్క ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీవీకే 1,00,000 పెట్టి కొన్నప్పుడు ఒక 50,000 పెట్టి ఒక్క సెట్ కొని 30 ఏళ్ళు మీరు హాయిగా కుక్ చేసుకోండి అని కంపెనీ నుండి మేము వచ్చి ఒక హెల్త్ అంబాసిడర్గా మేము వస్తున్నాం, మీ దగ్గర చెప్తున్నాము. అబ్బా అంతనా అని అంటున్నారు. 10,000 ఉంటుందో 5,000 ఉంటుందో అనుకుంటున్నాము అంటారు.
అంత ఉన్నప్పుడు దాని వర్త్ దానికి ఉంటుంది, దీని వర్త్ దీనికి ఉంటుంది. ఇప్పుడు నేను మట్టి పాత్ర నేను 500కు తీసుకొచ్చి 6 నెలలు కూడా వాడలేకపోతున్నానే. అట్లా అంటే ఇప్పుడు దాని ఉపయోగం దానికే ఉంది కదా. అందుకోసమని మనీ గురించి ఎవరో ఆలోచించకండి. మనీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా 4 రూపాయలు ఎక్కువనే సంపాదించుకుంటాం. మెయిన్ నిన్న మొన్న నేను టీవీలో కూడా విన్నాను, ఉబకాయం ఎక్కువైపోయింది మన దేశంలో. ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది, వండుకోవడం ఓపిక లేక. ఇందులో జస్ట్ ఒక 5 మినిట్స్లో వండుకొని తింటాము, అంత టైం కూడా ఏం తీసుకోదు. మీరు ఒకవేళ స్విగ్గీకో జొమాటోకో ఆర్డర్ చేసేంత లోపే, మీరు ఫోన్ పెట్టేసేంత లోపే మీ స్టవ్ మీద పెట్టినాక అయిపోతుంది. అంత ఫాస్ట్గా అవుతుందా, ఏమన్నా అనారోగ్యాలు వస్తాయా అంటే అట్లాంటివి కూడా మీకు ఎట్లాంటి బెంగలేదు. 20 ఏళ్ళ నుంచి నా సర్కిల్లో వాడుతున్నారు, అందరం ఆరోగ్యంగా ఉన్నాము. వాళ్ళు ఓన్లీ ఏఎంసీలో తిన్న నా ఫ్రెండ్ సర్కిలే ఉన్నారు, నేను ఉన్నాను. మేమంతా ఆరోగ్యకరంగా ఉన్నాము. ఎటువంటి మాకు అనారోగ్యమైన పరిస్థితులు ఎన్నడూ ఎదురు కాలేదు. ఈవెన్ జ్వరాలు కూడా రావు మాకు, అంత హెల్తీగా ఉన్నాము, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. అందుకని ఇందులో ఎట్లాంటివి లేవు. ఇది బ్రాండెడ్ ప్లస్ పేటెడ్ హక్కు ఉన్నది. దీనికి ఎన్నో కిచెన్ అవార్డ్స్ వచ్చినాయి. ఎవరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. సాధ్యమైనంత వరకు వాడుకోవడానికి, కొనుక్కొని వాడుకోవడానికి ఆలోచిస్తారని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.